మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సాతాను తంత్రాలు. ఈ లోకానికి అంతము సమీపిస్తున్నది. అంతము వచ్చేలోగా మనము ఈ లోకంలో ఉన్న ప్రజల్ని నేరుగా నరకానికి తీసుకుని వెళ్ళాలి. మన ప్రజలందరూ మన ఆధీనంలోనే ఉన్నారు. మనము మన ఇష్టం వచ్చినట్టుగా వారిని ఆడించాలి. ఇందుకోసం మనము మత గొడవలు, వ్యాధులు, రాజకీయ గొడవలు, వ్యభిచారం, త్రాగుడు, సినిమాలు, సీరియల్స్, జూదాలు ఇంకా అనేకమైనవి చేస్తున్నాం. ఇప్పుడు మనమంతా కలిసి దేని గురించి ఆలోచించాలంటే క్రైస్తవులు మాత్రం దేవుని వాక్యం ప్రకారం జీవిస్తున్నారు. ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు, ఇచ్చి పుచ్చుకుంటున్నారు, సంతోషంగా ఉన్నారు. ఎలాగైనా సరే వీళ్ళని మన వలలో చిక్కుకునేలా చేసి వీళ్ళు కూడా పాపాన్ని అనుభవించి నరకానికి రప్పించాలి. నరకంలో ప్రతి ఆత్మ దినదినము వేదన పడుతూ ఉండాలి. ఇదే మన లక్ష్యం. మన లక్ష్యం నెరవేరాలంటే మనమందరము ఒకటిగా కలిసి పని చేయాలి. లోకంలో ఉన్న సమస్త ఆత్మలు ఒక్కటిగా కలిసి మన వద్దకే రావాలంటే పాపం చేయాలి. అలా పాపాలు చేసే ప్రతి ఒక్కరూ మన ప్రజలే. ఈ పని కోసం మనం ప్రపంచమంతా మన తంత్రాన్ని ఉపయోగించాలి. సాతాను తంత్రాలు ప్రపంచమంతా విస్తరించాలి. సాతాను తంత్రాలు ప్రపంచమంతా విస్తరించాలి.
మేరీ, ఏం చేస్తున్నావు? ప్రార్థన చేసుకోలేదా? లేదమ్మా, చదువుకుంటున్నాను. ఎన్నిసార్లు చెప్పాను నీకు నిద్ర లేవగానే ప్రార్థన అయిన తర్వాతే మిగతా పనులు చూడాలని? లేదమ్మా, కాలేజ్కి వెళ్లే ముందు స్నానం చేసి ప్రార్థన చేద్దాం అనుకున్నాను. అదేం కొత్త అలవాటు? ముందు ప్రార్థన చేసి ఆ తర్వాత చదువుకో. ఏంటమ్మా, నేను తర్వాత చేసుకుంటానని చెప్పాను కదా, నేను చదువుకోవాలి. చెప్పితే వినమ్మా, మొండిదాలా ప్రవర్తించకు. ఇలా చూడు, ఇలాంటి పిల్లల్ని ఎప్పుడెప్పుడు పాడు చేద్దామా అని సాతాను కాచుకుని ఉంటాడు. కృష్ణ, టిఫిన్ రెడీ అయిందా? రెడీ అయిందండి. మేరీ చదువుకుంటుంది, జేమ్స్ స్నానం చేస్తున్నాడు. మీకు టైం అయితే మీరు టిఫిన్ చేసి బయలుదేరండి. లేదు లేదు, నేను పిల్లల కోసమే అడిగాను. నేను కాస్త లేటుగానే బయలుదేరతా. పాస్టర్ ఊరెళ్ళారు. విన్సెంట్ ఇంట్లో వాళ్ళ అబ్బాయికి చిన్న ఫంక్షన్ పెట్టుకున్నారు. దానికి ఒక ప్రార్థనా కూటం ఏర్పాటు చేశారు. పాస్టర్ ఊర్లో లేనందున నన్ను వెళ్ళి ప్రార్థన చేయమన్నారు. సాయంత్రం నువ్వు కూడా రా, మన ఇద్దరం వెళ్ళొద్దాం. అలాగే వెళదామండి. సరే. ఏంట్రా ఎగ్జామ్స్ అయిపోయాక ఒక్క అమ్మాయి కనిపించడం లేదు? రే మామా, ఎగ్జామ్ సంగతి అటుంచో, ఒక పార్టీ వస్తుంది చూడు. ఎగ్జామ్ పెడదామా? ఎక్స్క్యూజ్ మీ మేడం, ప్రీపెయిడా పోస్ట్ పెయిడా? ఏంటి? నీ సెల్ ఫోన్ అడిగానమ్మా. ఏంటి? ప్రీపెయిడా పోస్ట్ పెయిడా? ఏమంటున్నావు? ప్రీపెయిడా పోస్ట్ పెయిడా? ఏంటి? చెవుడా నీకు? సిగ్నల్ లేదురా, పిచ్చేది వల్లారా. పాప, టీ షర్ట్ వేసుకోవచ్చు కదమ్మా. నా దగ్గర టీ షర్ట్ లేదు. కాఫీ షర్ట్? స్టూపిడ్. పో పో, చెప్పిందే ఎన్నిసార్లు చెప్తావు? ఇడియట్. ఇది మ్యాటర్. రే అటు చూడండి రా, ఇంకో ఫిగర్ వస్తుంది. రే మామ, ఇదేనారా క్యాట్ వాక్ అంటే? రానివ్వు చూద్దాం. ప్రేమ కోసమేరా జీవితం. ప్రేమ కోసమా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చానంటే పెళ్లే చేస్తారు. రే బుక్కు మీరా. రే జేమ్స్ వెళ్తున్నాడు రా. ఏంట్రా, ఒకే కాలేజీలో చదువుకుంటున్నా, ఒకే చోట ఉంటున్నా, మనతో మాట్లాడు. రేయ్, వాడు చాలా మంచివాడ్రా, అందుకే అలా ఉన్నాడు. అదెలా కుదురుతుందిరా? వాడిని మన గ్యాంగ్ లో చేర్చుకుని మనలాగా మార్చేద్దాం. పిలుద్దామా? ఒరే జేమ్స్, లేరా. ఎక్కడికి వెళ్తున్నావురా? క్లాస్కి వెళ్తున్నాను రా. మేము మాత్రం క్లాస్కి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్తున్నాం? మేము అక్కడికి వెళ్తున్నాం. రే సిగరెట్ తీసావరా? రే నేను తీలేదురా. మరి ఓపెన్ లో ఉంది. రే నేను తీలేదురా, కావాలంటే చూడు, 4 సిగరెట్స్ అలాగే ఉంటాయి. కరెక్ట్ గానే ఉన్నాయి, కానీ ఇది ఎలా ఓపెన్ అయిందిరా? ఇలా చూడు జేమ్స్, ఎందుకు నువ్వు మాతో మాట్లాడడం లేదు? మనందరం కలిసి జాలీగా ఉందాం అనుకుంటే నువ్వు కనీసం మా వైపు కన్నెత్తి కూడా చూడడం లేదేంటి? ఎంత బుద్ధిమంతుల్లా ఉంటే ఎలా? ఎంజాయ్ చేయాల్సిన వయసు ఇదేరా మావా. అంటే మీలాగా సిగరెట్ తాగి పాడైపోమంటారా? నా మాట వినంటారా, సిగరెట్ తాగడం మంచిది కాదు. రేయ్, వాడి ఆరోగ్యం పాడైపోతుందని చెప్తున్నాడు రా. అంటే సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుంది తెలుసా? రే జేమ్స్, అది అందరికీ రాదురా. మా ఇంటి పక్కనే రాజు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన చిన్నప్పటి నుంచి చుట్టా, బీడీ, సిగరెట్ కనీసం కిళ్ళీ కూడా వెయ్యర్రా. ఆయన క్యాన్సర్ వచ్చి చనిపోయారు. మరి దానికేమంటావరా? పక్కిలు దానంతట అదే కూలిపోయింది అని చెప్పి మన ఇంటిని మనమే కూల్చేసుకుంటామా? మనసుని శుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఆరోగ్యాన్ని కాపాడుకోగలరా? ఏందిరా వీడు ఇలా మాట్లాడుతున్నాడు? క్రిస్టియన్ కదా, అందుకే యేసు ప్రభులా మాట్లాడుతున్నాడు. రేయ్, అలా అనవసరంగా మాట్లాడుకో. అయితే సిగరెట్ తాగు. నేను సిగరెట్ తాగనరా. సిగరెట్ తాగకూడదని మీ బైబిల్లో రాసుందా? బైబిల్లో రాయాల్సిన పని లేదురా. నువ్వు తాగే సిగరెట్ ప్యాకెట్ పైన రాసుంటుంది. ముందు అది చదువు.
ఏంటి ఏమైందే? ఆ సెకండ్ ఇయర్ అబ్బాయిలు బాగా ఎగతాళి చేస్తున్నారే. మరేం చేసావు? ఊరికే వదిలిపెడతానా? వాళ్ళకి తగ్గ డోసు ఇచ్చానులే. బాగా భయపడిపోయారే, నోరే తెరవలేదు. నేను వెళ్ళి నీళ్ళు తాగొస్తాను, మీరు వెళ్ళండి. రావే. దీనికి ఎవరైనా ఏడుస్తారా? ప్రతి ఇంట్లో ఈ విధంగా జరుగుతుంది. మనమే కంట్రోల్ చేసుకోవాలి, సరేనా? అనవసరంగా ఫీల్ అవ్వకు. రేపు చూడు అంతా సర్దుకుంటుంది. వాళ్ళ ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. జీవితంలో సహజమేనే. ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు? ఏమిటో నువ్వే అడుగు. ఏంటి ఇంట్లో ఏమైనా సమస్య? సమస్యలేం లేవే. మీనాక్షి అమ్మ చనిపోయారే. మీనాక్షమ్మ? ఎవరావిడా? మీనాక్షి అమ్మ ఎవరా? అంటే నువ్వు మీ ఇంట్లో టీవీ చూడవా? జీవితం అని ఒక సీరియల్ వస్తుంది. అందులో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఆవిడ చనిపోయారు. అందుకే ఏడుస్తుంది. నిజంగానే చనిపోయారా? లేదే, ఆ సీరియల్లో చనిపోయారు. నీకసలు బుద్ధుందా? టీవీ సీరియల్లో ఎవరో చనిపోయారని చెప్పి ఇంత మూర్ఖంగా కూర్చుని ఏడుస్తున్నావు. దీనికి వీళ్ళంతా నీకు సపోర్టా? ఏ మేరీ, అలా అనకే. జీవితంలో జరిగేవే సీరియల్లో చూపిస్తారే. ముందు నువ్వు వెళ్ళి ఆ సీరియల్ చూడు. ఆ చండాలమంతా ఎవరు చూస్తారులే. నీకు తెలీదు మేరీ. ఒకే ఒకసారి నువ్వు చూసావంటే ఆ తర్వాత వదిలిపెట్టవే. ఏంటి అందులో అంత గొప్పే ఉంది? ఏదీ రుచి చూడకుండా బావుందా లేదా అని ఏమీ చెప్పలేం. విషం ఉందని తెలిసాక కూడా దాన్ని తిని చూడాలా? తెలియకుండా మాట్లాడకు మేరీ. అందులో ఉన్న గొప్పతనం నీకింకా తెలీదు. ఒకసారి వెళ్ళి చూడు. ఎందుకు? టీవీ సీరియల్ చూసొకళ్ళు ఏడుస్తున్నారంటే వాళ్ల మనసు నా సీరియల్ ఎంత కష్టపెట్టిందో చూడండి. ఇదంతా మొత్తకి బానిసైనట్లే. ఒక్కటి మాత్రం బాగా తెలుస్తుంది, మీరంతా మూర్ఖులని. అది నేను చెప్పడం లేదు. ఫారెన్లో టీవీ పేరేంటో తెలుసా? ఇడియట్ బాక్స్. ఏరా జేమ్స్, కాలేజీ అంతా ఎలా ఉంది? చాలా దారుణంగా ఉంది. ప్రతి ఒక్కరు చాలా తేడాగా ఉన్నారు. కాలేజీలోనే సిగరెట్ తాగుతున్నారు నాన్న. నన్ను కూడా తాగమని బలవంతం చేస్తున్నారు. ఇలా చూడరా, నువ్వు అలాంటి వాళ్ళతో స్నేహం చేయకూడదు, మాట్లాడకూడదు. ఏంటి కృష్ణ నువ్వు? మన జేమ్స్ అలాంటి వాళ్ళతో కలవడు. ఇంకేమైందిరా? నేను రానని చెప్పాను. ఇంకా వాళ్ళకి అడ్వైస్ కూడా ఇచ్చాను. నాన్న, మా క్లాస్లో ఇంతకంటే ఘోరంగా ఉన్నారు. ఏంటమ్మా? ఒక అమ్మాయి టీవీ సీరియల్లో ఒక ఆవిడ చనిపోయిందని వెక్కి వెక్కి ఏడ్చింది తెలుసా? చూసి నాకు భలే నవ్వొచ్చింది. ఏం చేద్దామమ్మా, లోకం చెడిపోయి ఉంది. ఇదంతా సాతాను చేసే పనే. ఈరోజు ఒకరింటికి ప్రార్థనకెళ్ళాం. అక్కడ నాన్నగారిని ఒకరు తాగడానికి పిలిచారమ్మా. అమ్మా, ఎవరు వాళ్ళు? స్తోత్రం. స్తోత్రం. పాస్టర్ చెప్పారు మీరే వస్తారని. రండి. కాస్త లేటుగా వచ్చినట్టుకున్నాను. అదంతా ఏం లేదు, మీరు రాగానే బర్త్డే కేక్ కట్ చేసి స్టార్ట్ చేయాలనుకున్నాను. మరి ప్రారంభిద్దామా? ఆగండి, బిడ్డను తీసుకొచ్చి చూపించు. ఒక నిమిషం. బర్త్డే ఫంక్షన్ అవగానే చిన్న పార్టీ ఏర్పాటు చేశాను. మీరేం డ్రింక్ తీసుకుంటారు? బ్రాందీయా, విస్కీయా? ముందే ఇటువంటి పార్టీ అని తెలుసుంటే నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు. ఏమంటున్నారు? ప్రేయర్ మీటింగ్ అనే చెప్పారు. ఈ విషయం పాస్టర్కి తెలుసా? పాస్టర్ గారు ఉండగా ఎలాగ నేను అనుకున్నాను. టైం బాగుండి మీరు వచ్చారు కాబట్టి అరేంజ్ చేశాను. సారీ, తాగడానికి మీరు నన్ను పిలిచినందుకు నేను చాలా బాధపడుతున్నా. ఈ పార్టీ మాత్రం కాదు, ఇటువంటి ఫంక్షన్లో కలుసుకోవడము నాకు అస్సలు ఇష్టం లేదు. ఏంటండి మీరు? తాగడం తప్పని బైబిల్లో రాసుందా? మానవుని శరీరం దేవుని ఆలయమని రాయబడి ఉంది. దాన్ని అపవిత్రం చేయడం తప్పు. అది మద్యమే ఉండొచ్చు, లేక సిగరెట్ అయి ఉండొచ్చు. సామెతలు 23:31.
ద్రాక్షరసం మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తడతడలాడుచుండగను, త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకము. పిమ్మట అది సర్పము వలె కరుచును, కట్లపాము వలె కాటువేయును. విపరీతమైనవి నీ కనులకు కనపడును. నీవు వెర్రి మాటలు పలుకుదువు. నీవు నడి సముద్రమున పండుకొను వాని వలెను, ఓడకొయ్య చివరను పండుకొను వాని వలె నుందువు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. నేనెప్పుడు నిద్ర మేల్కొందును, మరల దాని వెదుకుదును అని నీవనుకొందువు. ముందు లేఖనం చదవండి, అప్పుడు తెలుస్తుంది. కృష్ణ, మన చర్చిలో ఫస్ట్ రోలో కూర్చుంటారే ఆయన? ఆయనేరా? ఓ, మరి మీటింగ్ పెట్టారా లేదా? ఎలారా మనం అక్కడ ఉండగలం? బైబిల్లోంచి ఒక వచనం చెప్పి వాళ్ళకి అడ్వైస్ చేసి